ఎట్టకేలకు టీడీపీ జనసేన కూటమి తొలి అభ్యర్థుల జాబితా అయితే విడుదలైంది. 118 స్థానాలకు సంబంధించి తొలి ఉమ్మడి జాబితాను విడుదల చేశారు. దీంట్లో 24 స్థానాలు జనసేనకు కేటాయిస్తే అందులో ఐదుగురు అభ్యర్థులు మాత్రమే ప్రకటించారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా 94 అభ్యర్థుల జాబితానైతే వాళ్ళ పేర్లు నియోజకవర్గాలు అయితే అనౌన్స్ చేసింది. దీంట్లో జనసేన విషయం పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు అవలంబించిన స్ట్రాటజీ ఏంటి, చాలా సర్వేలు చేసాం, ప్రజల నాడి తెలుసుకున్నాం, నియోజకవర్గాల్లో అందరితో సమీక్షించాం, తర్వాత అంటే ఎంతో మేధోమథనం చేసి ఈ లిస్టు విడుదల చేశామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా అంత మేధోమథనం కనిపిస్తోందా? దాదాపు 4-5 సార్లు ఓటమి చెందిన అభ్యర్థులు కూడా ఈ లిస్టులో ఉన్నారు. దాదాపు ఎక్కువ శాతం పాత లీడర్లే ఉన్నారు, కొత్తగా ఎవరు కనిపించలేదు. చాలా డౌట్స్ రేజ్ అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన ఈ లిస్టుకు సంబంధించి వీటన్నిటి మీద విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు ఎలా చూడాలి బాబు గారి స్ట్రాటజీ? ఆయన ఈరోజు మాట్లాడిన మాట చూస్తే చాలా మేధోమథనం చేసి లిస్టు విడుదల చేయాల్సి వచ్చింది. కానీ నాకు ఆ లిస్టు చూస్తే అంత మేధోమథనం ఏం కనిపించలేదు. 4-5 సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు ఉంది. గోరెంట్ల బుచ్చి చౌదరి సంగతి ఏంటి తెలుస్తారనుకుంటే ఆయన విషయం తేల్చలేదు. ఇంక ఇందులో మేధోమథనం ఏముంది? 94 మంది అభ్యర్థుల లిస్టు చూసుకుంటే ఏమనిపిస్తుంది? 23 మంది కొత్త వాళ్ళు ఉన్నారు అందులో. అవును, కొత్త వాళ్ళు ఉన్నారు. ఒక రకంగా అది కూడా మైనస్ పాయింట్ అనుకుంటున్నాను నేనైతే. ప్రయోగం ఎప్పుడు మైనస్ అవ్వదు, ఎందుకంటే జగన్ కూడా కొత్త వాళ్ళని పెట్టి గెలిపించుకున్నాడు కదా. అందుకోసం ఇప్పుడు చాలా సీనియర్ మోస్ట్లో ఉన్నటువంటి చోట్ల కూడా కొత్త వాళ్ళు, ఇప్పుడు అతను రాయచోటి రమేష్ రెడ్డి ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకురావడము, లేకపోతే అనంతపురం జిల్లాలో కొత్త వాళ్ళని తీసుకురావడము, ఇది కళ్యాణ దుర్గం లాంటి చోట్ల ఇట్లాంటివన్నీ కొన్ని సాహసాలు చేశారు. అంటే కొత్త వాళ్ళ టాపిక్ వచ్చింది కాబట్టి చింతలపూడి ఉంది, రోషన్ అనే వ్యక్తిని తీసుకొచ్చారు. ఆయన ఎవరో ఎవరికి తెలియదు. అక్కడ పీతల సుజాత అందరికీ తెలిసిన వ్యక్తి, మాజీ మంత్రి, పక్కన పెట్టారు. లాస్ట్ టైం కూడా మనం చర్చించుకుంటే కొవ్వూరు ఆయన పేరు జవహర్ని తీసుకొచ్చి తిరువూరు పెట్టారు. ఆ తిరువూరు గెలుస్తుందా లేదనుకుంటే ఓటం పాలైంది. ఇప్పుడు అదే తిరువూరుకి కొలుకుపూడి శ్రీనివాసుని పెట్టారు. ఆయనకి మరి గిఫ్ట్ ఇచ్చినట్ట లేదంటే పరీక్ష పెట్టినట్ట? అంటే ఇలాంటి కొన్ని కంపేర్ చేసుకుంటాయి. మీరు అన్నట్టు పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ కూడా ఉన్నాయి. బేసిక్గా ఒకటి ఏంటంటే ఎస్సీ సెగ్మెంట్స్లో వీళ్ళకి బలం తక్కువ, నాయకులు తక్కువ, కాబట్టి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళని చేర్చుకున్నారు. ఇప్పుడు కొలుకుపూడి శ్రీనివాస్ పార్టీ కాదు, అవును, ఇప్పుడు పార్టీకి అనుకూల విశ్లేషకుడు, ఒకప్పుడైతే పార్టీకి వ్యతిరేక విశ్లేషకుడు. ఆ తర్వాత అమరావతిలో ఆయనకు కూడా భూములు ఉన్నాయి, ఆ భూములకు సంబంధించి ఇబ్బంది ఎదురవుతుందన్నప్పటి నుంచి జగన్కి వ్యతిరేక అయ్యాడు. అంతకుముందు జగన్కి ఫేవర్గా, తెలుగుదేశానికి వ్యతిరేకంగా డిబేట్స్లో మాట్లాడుతుండేవాడు. ఆ తర్వాత అమరావతి ఇష్యూ అప్పటి నుంచి కూడా, ఎందుకంటే ఈ రెండు కూడా నా స్టూడియోలో నా డిబేట్లోనే జరిగింది. మొదట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ తర్వాత రివర్స్ అయింది కూడా నా డిబేట్లోనే ఫస్ట్. అప్పుడు ఏంటి అన్నప్పుడు చెప్పాడు, అమరావతిలో నాకు భూమి ఉంది, మేము కోట్లలోకి వెళ్తుంది అనుకుంటే ఇట్లా చేశాడు. 3 రాజధానులు అనే వరకు కూడా అతను జగన్కి అనుకూలంగా ఉన్నాడు. 3 రాజధానులు అన్నప్పటి నుంచి అతను జగన్కి వ్యతిరేక అయ్యాడు. వాయిస్ ఉన్నటువంటి వాడు కావడం అమరావతి ఉద్యమంలో బాబు గారికి దగ్గర అయ్యారు. వీళ్ళ క్యాండిడేట్ లేరు. తిరువూరులో ఉన్నటువంటి నల్లగట్ల స్వామిదాసిని వీళ్ళు ఎప్పటి నుంచో నిర్లక్ష్యం చేశారు. దాంతో అతను కాస్త వైసీపీకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ క్యాండిడేట్ లేరు. కొలికపూడి ఏంటంటే ఇతనికి ఇవ్వకపోతే తలనొప్పి, ఎందుకు ఇవ్వకపోతే రచ్చరచ్చ చేస్తాడు, నేను ఇంత కష్టపడ్డాను అమరావతి కోసమే. అలాగని అతను ఎక్స్పెక్ట్ చేసింది ఎక్కడ, తాడికొండ, అక్కడ శ్రవణ్కి ఇచ్చేశారు. తద్వారా అతనికి పోటీ లేకుండా చేశారు. రెండోది కొలికపూడిని తీసుకెళ్లి అక్కడ పెట్టడం ద్వారా తిరువూరు, ఇప్పుడు ఆయన తెప్పలేదు, ఆయన పడతాడు, గెలిచినట్టు పడితే పడింది. ఎందుకంటే తిరువూరు ఎప్పుడు అసలు గెలవట్లేదు. తెలుగుదేశం గెలవని సీట్లలో తిరువూరు ఒకటి. కాబట్టి నేను నీకు ఇచ్చానట్టు ఉంటది, అదే అమ్మ పెట్టినట్టు ఉంటది, కొట్టినట్టు ఉంటుంది అంటారు కదా, అట్లాగే పి గన్నవరం రాజేష్, మహాశాల రాజేష్ అతనికి పార్టీ కార్యకర్త అంటే కాదు. మొదట్లో జగన్ ప్రేమిస్తూ చంద్రబాబుని తిట్టేవాడు, పవన్ కళ్యాణ్ తిట్టేవాడు. ఆ తర్వాత ఎవరైతే, నేను ఇంతకు ముందు కూడా మీకు ఒకసారి చెప్పాను, చంద్రబాబుని తిట్టేవాళ్ళని దగ్గరికి తీసుకుంటారని చెప్పి, అట్లాగే వీళ్ళిద్దరిని ఆ తర్వాత ప్రేమించారు కాబట్టి దగ్గరికి తీసుకున్నారు. లోకేష్ గారే చెప్పారు కదా, ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకే ఇస్తామని. అయితే బేసిక్గా 23 మంది వరకు కొత్త వాళ్ళని తీసుకున్నారు. అయితే సమస్యల్లా ఎక్కడంటే పొత్తుకు సంబంధించినటువంటి కాంబినేషన్ దగ్గర వచ్చినప్పుడు సహజంగా వస్తుంది ఎదుర్కోవడాలు, గొడవలు అన్నటువంటి. ఏళ్ల తరబడి నమ్ముకున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టినప్పుడు వాళ్ళల్లో వచ్చేటువంటి కోపం, అదే సందర్భంలో ఆశపడినటువంటి జనసేన వాళ్ళకి అందనప్పుడు వాళ్ళల్లో వచ్చేటటువంటి కోపం, ఇవన్నీ వస్తాయి అనుకున్నదే. టీడీపీని నమ్ముకుని వచ్చిన వాళ్ళనే ఈ లిస్టులో పక్కన పెట్టారా లేదంటే పూర్తిగా పక్కన పెట్టారా? ఎందుకంటే
ఇద్దరికి అనుకుంటా, పార్థసారథికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళిద్దరికి సీట్లు కన్ఫర్మ్ అయినాయి. కానీ ఉండవిల్లి శ్రీదేవి కానీ ఆనం రామనారాయణ రెడ్డి నలుగురు రెబల్స్ లో ఒక్కలకే ఇచ్చింది, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఒక్కలకే, మిగతా ముగ్గురికి రాల. అంటే నేను అనేది మొత్తం వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళల్లో చూసుకుంటే ఇద్దరికి వచ్చినట్టు ఒక రకంగా, రెబల్స్లో చూసుకుంటే ఒకరికి, లేదంటే ఇద్దరికి వచ్చినట్టు. ఈ ముగ్గురు సంగతి ఏంటి అనేది అంటే ఇక్కడ బేసిక్గా అప్పుడు రెబల్స్ గా పోట్లాడి ఫస్ట్ వెళ్ళిపోయిన వాళ్ళు నలుగురు, నలుగురులో ఒక్కలకే వచ్చినట్టు. అప్పుడు అనుకున్నదే మేకపాటికి శ్రీదేవికి రాదని. అవునా? వాళ్ళకి ఇస్తానని హామీ ఇచ్చేది తీసుకోలేదు ఆయన. వీళ్ళంతటా వీళ్ళే ఇంకా ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి జగన్ ఇవ్వని అంటున్నాడు కాబట్టి వాళ్ళతో తిరిగితే తర్వాత ఏ నామినేటెడ్ పోస్ట్ అయినా ఇస్తారనుకున్నాడు. అసలు మేకపాటికి ఎమ్మెల్సీ కాబట్టి అతనికి గత్యంతరం లేదు. ఎందుకంటే మేకపాటికి వచ్చేటప్పటికి ఈగో క్లాష్ అయింది ఆ రోజు. ఆ ఈగో క్లాష్ మూలంగా అతనికి ఒకసారి ఈగో వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకోలేరు, నోటికి వచ్చినట్టు రోడ్డు మీద మాట్లాడు. ఇప్పుడు తెలుగుదేశం మీద ఏం మాట్లాడతాడు అతను? ఏం లేదు, తన హెల్త్, తనకి కుటుంబ పరమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఆ కసి అంతా జగన్ మీద తీర్చుకున్నాడు. ఇప్పుడు అతనికి ఏమీ లేదు, అదొక ఆస్పెక్ట్. ఈ ఆనంద్కి మేబీ ఇస్తారేమో, అంటే తను వాస్తవంగా సర్వేపల్లికి పంపిస్తారు, ఆత్మకూరుకి ఈయన అన్నారు. సర్వేపల్లికి ఈయన పంపించి ఫస్ట్ అనుకున్నది ఏంటంటే సర్వేపల్లికి ఆనంద్ని పంపించి ఈయన్ని ఆత్మకూరుకు అనుకున్నారు సోమిరెడ్డి. కాబట్టి సోమిరెడ్డి అందుకు ఒప్పుకున్నట్లేరు, ఈ దఫా గ్యారంటీ గెలిచేస్తానని చెప్పి ఉండొచ్చు. అందుకోసం ఎక్కడదక్కడ ఇక్కడ ఆత్మకూరుది అయితే ఈ నానంది అయితే 4-5 దఫాల నుంచి అనుకుంటా కదా ఓడిపోతానే ఉన్నాడు. అంటే ఈసారి గెలుపుదేమా అంటే బాబుని సైకిల్ ని చూసి వేసేస్తారా స్థానిక? అంటే జనసేన కూడా జాయిన్ అయింది కదా, జనసేన ప్లస్ ఇంకోటి ఏంటంటే వేమిరెడ్డి. ఇప్పుడు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం లేదు, వేమిరెడ్డి ఉన్నాడు కాబట్టి ఇంకోటి రెడ్డి కమ్యూనిటీ కూడా ఆ విధంగా తోడొస్తుంది అన్నటువంటి లెక్కలో ఉన్నారు వాళ్ళు. అందుకోసం అటు పెట్టుకున్నట్టు. చంద్రబాబు గారి ప్రత్యేకంగా ఒక స్ట్రాటజీ అన్న కనిపిస్తుందా? అంటే 94 స్థానాల్లో ఒకేసారి అభ్యర్థులను ప్రకటించడం అనేది డేరింగ్ స్టెప్పా, తమ్ముళ్ళను బుజ్జగించడానికి చేసిన ఒక ప్రయత్నమా? చంద్రబాబు గారిది ఇందులో 4 పాయింట్స్ లెక్కేసుకోవాలి. నెంబర్ 1 ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఒక క్లియర్ కట్ సంకేతం ఇచ్చారు, మీ అంతటా మీరు వస్తే ఓకే, లేకపోతే లేదు పోండి అని. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎక్స్పెక్ట్ చేసే సీట్లు కూడా వీళ్ళు ప్రకటించేసుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి అర్బన్ ఇంతకుముందు ఆకుల సత్యనారాయణ గెలిచిన సీట్ కదా, వీళ్ళు ప్రకటించేసుకున్నారు కదా. అట్లాగే విజయవాడ సెంట్రల్ ఒకప్పుడు కృష్ణా జిల్లాలో అడిగే సీటు బీజేపీ ఏదైనా ఉందంటే విజయవాడ సెంట్రల్ కైకలూరు ఆపారు, విజయవాడ సెంట్రల్ ఇచ్చేశారు. కాబట్టి అక్కడ లేదు. ఇట్లాగా లెక్క చూసుకుంటే వాళ్ళు అడిగేటటువంటి సీట్లన్నీ మాక్సిమం సగం సీట్లు ఎగిరిపోయినాయి, ఇంకా లేనట్టే అక్కడ. అంటే బీజేపీకి ఈయనేదో ఆఫర్ ఇచ్చి ఉంటాడు, వాళ్ళు ఏదో అడుగుంటారు, ఈయనేమో ఆఫర్ ఇచ్చాడో తెలియదు. అది నా ఆఫర్ ప్రకారం వస్తానంటే రండి, లేకపోతే లేదు పొండి అన్నటువంటి సంకేతం ఇచ్చారు. అది ఒక రకంగా ధైర్యం చేయడం. ఎందుకంటే వాళ్ళ ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడింది కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి మాకు అది ఇదని మాట్లాడుతున్నాడు కానీ బీజేపీ కూడా ఉంటుంది కాబట్టి తర్వాత నెక్స్ట్ లిస్ట్లో చూస్తామని మాట్లాడుతున్నాడు. కానీ చంద్రబాబు ఏమన్నారు, తెలుగుదేశం జనసేన పొత్తిది అని చెప్తూ బీజేపీ వస్తే అప్పుడు చూస్తామన్నారు. అంటే బీజేపీ వస్తే అప్పుడు చూస్తామండి, బీజేపీతో నేను మాట్లాడాను అయిపోతుంది వస్తుందంటే అసలు ఈ లిస్టే అనౌన్స్ చేయరు. వాళ్ళకి బీజేపీకి ఒక రకంగా ధమ్కి ఇచ్చారు, నువ్వు గనక మాతో రాకపోతే మేము అనౌన్స్ చేసేసుకుంటాం, మా పని మేము ఏం చేసుకుంటాం. ఇప్పుడు ఇద్దరిది కలిపితే 99 అంటే 100 వేసుకోండి, 75 సీట్లు, ఇంకా 76. అందులో దాదాపుగా 3 వంతులు ఏనాడు తెలుగుదేశం గెలవని సీట్లే ఉన్నాయి, దాదాపు 50 సీట్లు దాకా, లేదా చాలా వీక్గా ఉన్నటువంటి సీట్లే ఉన్నాయి. అంటే అప్పుడు ఇంకెన్ని ఉన్నాయని 25. ఆ 25లో 14 వేల ఉన్నాయిగా, ఇలా 24లో 5 గది లేనో చేసి 19 ఏళ్ళయ్యి, 19 ఉన్నాయి. ఇంకా అప్పుడు ఏమున్నాయి 5 సీట్ల బీజేపీది ప్రాక్టికల్గా చెప్పాలి. అంటే ఓ రకంగా భారతీయ జనతా పార్టీది తెగించేసినట్టు. రెండో కాన్సెప్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్టేషన్. అంటే పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేశాడో లేదో తెలియదు కానీ పవన్ అభిమానులు కానీ కాపు సామాజిక వర్గం కానీ మినిమం ఒక 50 ఎక్స్పెక్ట్ చేశారు, చీఫ్ అండ్ బెస్ట్ 40 ఎక్స్పెక్ట్ చేశారు. చీఫ్ అండ్ బెస్ట్ ఇది ఆయన పేరేంటి హరిరామ జోగి, చివరికి ఆయన కూడా తగ్గారు 40 సీట్లని, అది కూడా ఇవ్వాల. తద్వారా పవన్ ఆయన్ని నడిపిస్తాడు, మేమే నడిపిస్తాం కదా. ఎన్ని జనసేన వాళ్ళు ఏవైతే ఇంతకాలం బీరాలు పోయారు, వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళకి సంబంధించిన అధికార ప్రతినిధులు కానీ చూస్తూ ఉన్నాను, మా వాడి వ్యూహానికి దిమ్మ తిరిగిపోద్ది, బొమ్మ ఆడిస్తాడు,
చంద్రబాబు వెనక కాదు మేము నడిచేది, చంద్రబాబు పక్కన నడుస్తున్నాం, బాబుని మేము నడిపిస్తున్నాం, బాబు మమ్మల్ని నడిపించడం కాదు, ఇలాంటి ప్రకటనలన్నీ తుస్సుమన్నాం. ఇప్పుడు ఆ ప్రకటనలన్నిటికీ ఇంకా అసలు దీంట్లో శాంటిటీ ఏముంది? కొన్ని సందర్భాల్లో డేర్ చేసినట్టు ఏమన్నా అనిపిస్తుందా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం? ఆలపాటి రాజాకి సీట్ ఇవ్వకపోతే మేము అది చేస్తాం ఇది చేస్తాం రోడ్డు ఎక్కారు, చాలా ఇది చేస్తారు. ఒక రకంగా అక్కడ ఆయనకి నాదెండ్ల మనోహర్గా ప్రకటించాడు. ఇక్కడ కూడా సత్తెనపల్లిలో కూడా ఆయన కోడెల కుమారుడు శివరాం, వాళ్ళకి అక్కడ 2 వర్గాలైన అప్పుడు ఏదో నోటీసులు కూడా ఇచ్చారు, వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. అక్కడ కూడా కన్నా లక్ష్మీనారాయణకి సీటు ప్రకటించడం ఒక రకంగా వలస వ్యక్తి అని అనుకోవాలి కదా మొన్నే జరిగింది. ఏంటి అక్కడ అలాంటి డేరింగ్ స్టెప్, ఒక ప్రయోగం ముందు నెక్స్ట్ లిస్ట్లో టోటల్గా డేరింగ్ స్టెప్ తీసుకున్నాను మొత్తం. ఈసారి తీసుకున్నటువంటి వాటిట్లలో సీనియర్ల బెదిరింపులకి బెదరలేదు, మొహమాట పడలేదు. టోటల్గా లోకేష్ చేయించిన సర్వేలు ఈయన లోకేష్ కూర్చుని మాట్లాడారు. ఈయన చెప్పే కసరత్తు వీళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకున్నారు. కింద ఎవరితో మాట్లాడారు? రెండోది IVRS సర్వేలు చేశారు అంతే. ఆయన 1 కోటి మంది అంటే 1 కోటి మందికి సర్వే అంటే అదే IVRS సర్వే. ఆ సర్వేలు లోకేష్ కొన్ని రిపోర్ట్స్ తెప్పించుకున్నాడు, అది చంద్రబాబు. ఈ 3 కలిపిన కసరత్తు. సీనియర్లు అంటే విరక్తి వచ్చేసింది జనానికి, అంటే చూసి బోరు కొడుతుంది. రెండోది వాళ్ళు అదే ట్రెండ్ ఫాలో అవుతారు కదా, వాళ్ళు వాళ్ళ అనుచరులు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ దందాలు, వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు అలా దందాలు, అది అక్కడ ఉన్నటువంటి లోకల్ పబ్లిక్ ఒక విరక్తి వచ్చేస్తుంది. జగన్ ఎందుకు తీసేసాడు చాలా చోట్ల, వాళ్ళ మీద విరక్తి వచ్చేసింది 5 ఏళ్ళకి. అంటే సీనియర్లో కూడా అంటే మనం కొంచెం గమనిస్తే ఒక సామాజిక వర్గం లేదంటే ఓసీలు మాత్రమే పక్కన. ఇప్పుడు ఉంది నక్కా ఆనంద్ బాబుకు, మరి ఆయన సీనియర్, ఆయనకి సీట్ ఇచ్చారు. ఇక్కడ ఆలపాటి రాజానో లేదంటే కోడెల కుటుంబానో ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టారు. అంటే అది ఎలా బ్యారేజ్ చేసుకోవాలి మరి? ఎస్సీ సీట్లలో వాళ్ళకి లేదు, అది కాబట్టి ఉన్నోళ్ళతోనే ఇంకో ఎస్సీని తెచ్చి పెట్టచ్చు. లేరు కదా, లీడర్లే లేకనే కదా. పరిపూల ఇతని పేరేంటి, రాజేష్, మహాసేన రాజేష్ ఎందుకున్నారు? ఎందుకంటే ఎస్సీ కమ్యూనిటీలో వీళ్ళకి చాలా బలం తక్కువ. ఆ వంగలపూడి అనిత, జవహర్, ఆనంద్ బాబు తప్పించి ఎవరున్నారు వాళ్ళకి? శ్రవణ తప్పించి ఇంకా ఉన్నాయి కాబట్టి ఇంకా ఉన్నాయి కదా సీట్లు ప్రకటిస్తారు. ఓవరాల్ గా చూసుకుంటే ఏంటంటే ఆయన తెగించేసిన నిర్ణయమే తీసుకున్నారు. బోరగడ్డ వేదవ్యాసకి ఇవ్వకపోవడం, అదిల మనోహర్ అంటే ఆల్రెడీ అక్కడ డిసైడ్ అయిపోయాడు ఆలపాటి రాజా. పైన వాళ్ళు వెనకాల తిరిగే కార్యకర్తలు డిసప్పాయింట్ కాకుండా మాట్లాడాడు కానీ జనసేనతో పొత్తు అన్న రోజునే తెలంగాణ సీటు వదిలేసుకున్నట్టే ఆలపాటి రాజు. కాకపోతే అతనికి ఫ్యూచర్ ఇంకేం లేకుండా చేయడం ఒక్కటే మైనస్. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థులు ఎంతమంది అనేది ప్రకటించలేదు, అంటే నెంబర్ కూడా ప్రకటించలేదు, అభ్యర్థుల్ని ప్రకటించలేదు. అంటే అది వెయిటింగ్గా బీజేపీ కోసం, లేదంటే వీళ్ళు ఇంకా నిర్ణయించుకోలేదు? వీళ్ళే నిర్ణయించుకున్నారు. ఎందుకంటే 3 ఎలా చెప్పారు? 3 వరకే వాళ్ళకన్నది. అంటే వాళ్ళకి టోటల్ అంకెంత అని చెప్పేశారు, సీట్లు కూడా వాళ్ళకి చెప్పేశారు. అంటే 22 స్థానాల్లో ఇప్పుడు టీడీపీ పోటీ చేస్తుందా? అంటే ప్రస్తుతానికి అంతే కదా ఉంది. ప్రస్తుతానికి 22 తెలుగుదేశం పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. బీజేపీ వస్తే అందులో ఇస్తారు. ఎన్ని వీళ్ళు ఆఫర్ చేస్తుంది 4, 5 ఇద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే క్రిందసారి 5 ఇచ్చారు 2014. ఇప్పుడు 4, 5 అంటారు వీళ్ళు, మాక్సిమం 6 అంటారు. వాళ్ళు అందుకు వచ్చేటట్టయితే ఓకే. అప్పుడు అసెంబ్లీ సీట్ల పరంగా చూస్తే వాళ్ళకి క్రిందసారి 13 ఇచ్చారు, ప్లస్ 2 ఎమ్మెల్సీ ఇచ్చారు. కాబట్టి ఈ దఫా 15 అంటే వాళ్ళు 20 అడుగుతున్నారు. 8 అసెంబ్లీ, ఇది 8 పార్లమెంటు, 25 అసెంబ్లీ వాళ్ళు అడుగుతుంది. ఈయన ఇక్కడ ఏది 7, 8 మాక్సిమం 10 అసెంబ్లీ ప్లస్ పార్లమెంట్ ఒక 8, 7 వాళ్ళకి ఆఫర్ చేస్తుంది. ఇద్దరికి కలిపి 10 పార్లమెంట్ అన్నటువంటి. నేను మొన్ననే 30 అసెంబ్లీ 10 పార్లమెంట్ ఇస్తానన్నాడు అని. ఇప్పుడు అందులో 24 ఇచ్చేసాడు జనసేనకి, ఒక 6 బీజేపీ కోసం పక్కన పెట్టినట్టు. అంత తక్కువ కమిట్ అవుతారు. అదే ఈయన ఉద్దేశం, అది అందుకు ఇష్టమైతే రండి లేకపోతే లేదనేటువంటిది లోకేష్ ఈయన కలిపి చెప్తున్నటువంటి మాట. అది అందుకు ఇష్టమైతేనే రండి, లేకపోతే ఇప్పుడు మేము మీకు ఇచ్చేసి ఓడగొట్టుకుని మేము ఎందుకు చేసుకుంటాం అనేటువంటి రూట్లో ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కాంట్రవర్సీ అవుతుంది అనే స్థానాలని పక్కన పెట్టారా ఇప్పుడు సెకండ్ లిస్ట్లో? ఎందుకంటే విజయవాడ వెస్ట్ గురించి ఎలా గొడవలు అవుతున్నాయి, ఏకంగా రక్తాభిషేకం చేసుకోవడం, ఇవన్నీ పెందుత్తి సీటు కానీ ఇలా కొన్ని అనకాపల్లి ఒక్కటి డేర్ చేసి అది ఈయనకి ఇచ్చేసారని ఆయన పేరు కూడా ప్రకటించేసుకున్నారు కొంతల రామకృష్ణ. ఆ కాంట్రవర్సీ స్థానాల మీద సరిగ్గా అవగాహన లేదా, చేసుకోలేదా, వాళ్ళని బుజ్జగించలేదా? నెక్స్ట్ టైం ఏమన్నా జరుగుతాయి? అట్లేం లేదు, చాలా కాంట్రవర్సీ సీట్స్ ఇచ్చేసారు కదా. ఇప్పుడు రాయచోటి ఇచ్చేసేసారు,
అవును ఆ తర్వాత ఏది తన పేరేంటి బోండా ఉమాకి ఇచ్చేశారు, అవును సెంట్రల్ దేరామోహన్కి ఇచ్చేసేసారు. అవును ఇప్పుడు జనసేన అడిగేటువంటిది విజయవాడ సెంట్రల్ కూడా వాళ్ళకి మన బీజేపీ అడిగేటువంటి అంటే వెస్ట్ అయినా కూడా ఇచ్చేశారు కదా. వాళ్ళు అడుగుతుంది వెస్ట్ వెస్ట్ కూడా వెస్ట్ వీళ్ళకే వచ్చేసినట్టే కదా జనసేనకి. చెప్పలేదు వెస్ట్ ప్రకటించలేదు, ఈయన సీట్లు ఏంటో ప్రకటించలేదు జనసేన అని భయపడుతున్నాడు ఇంకా ప్రకటించడానికి. లేదా ఈయన ఆపుంటాడు చంద్రబాబు, నువ్వు ఇప్పుడే వదిలే మా వాళ్ళ గొడవలు అన్నీ అయిపోయాక చెప్దు కానీ. అదేదో ఇప్పుడే చెప్పేస్తే తిట్టుకునేదో కొట్టుకునేదో ఒక రోజు 2 రోజులు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది అయిపోయాక జనసేన చెప్పింది అనుకోండి మళ్ళీ కొట్టుకుంటారు కదా. అప్పుడు జనసేనకి ఏమేమి ఇస్తున్నారు చెప్పేసినప్పుడు ఆ సీట్స్ అనౌన్స్ చేసేత్తపోద్ది కదా. అభ్యర్థుల సంగతి పక్కన పెట్టినా ఈ సెట్లో మేము పోటీ చేస్తామని చెప్పుంటే అయిపోతుంది కదా. అది చెప్పడానికి కూడా పవన్ కళ్యాణ్ని చంద్రబాబు ఆపారంటే, లేదా పవన్ కళ్యాణ్ భయపడి ఆగాడా ఇదంతా అయ్యాక మనం చెబుదాంలే అని తెలియదు. అక్కడ 94 మంది అభ్యర్థులను ఎట్ ఏ టైం ప్రకటించడం అంటే తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థుల వరకు ఫుల్ ప్రిపేర్డ్గా ఉందన్న అర్థం. ఆ ప్రిపరేషన్ అనేది ఉంటే కనుక మొత్తం ప్రకటించుకోవచ్చు కదా, ఎందుకు చేయలేదు? పక్కగానే ఉంది దాని ప్రిపరేషన్, అది ఉంది దానికి ఉంది దాని దగ్గర. కాకపోతే ఏంటంటే దశల వారీగా పెడతాం, మొత్తం ఒకేసారి కవరేజ్ రాదు కదా, దశల వారీగా పెట్టుకెళ్ళాలన్నట్టు చూస్తున్నారు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే రేపొద్దున మీడియా కవరేజ్ అయితే వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఏంటి 18 మంది ఇద్దరు కలిపి కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు సీట్లు, 18 సీట్లు. అట్లాంటి లెక్కలని రేపు వస్తాయి కదా. ఇందులో యూత్ ఎంతమందికి ఇచ్చారంటే 22 మందికి ఇచ్చారు. దాదాపు 40, 60లో ఉన్నటువంటి వాళ్ళకి దాదాపు 35 మందికి అట్లా ఇచ్చారు. ఈ లెక్కలన్నీ రేపు పొద్దున్న చూస్తారు. ఇది అయిపోయాక నెక్స్ట్ దశల వారీగా పెట్టడం. ఎస్సీలకు కూడా 18 ఇచ్చినట్టున్నారు, ఎస్టీలకు 3. అదే వాళ్ళ సీట్లే కదా. ఓసీ సీట్లలో బీసీ ఎస్టీకి వచ్చినట్టు ఏం కనిపించలేదు. అది ఉంటే చెప్పుండేవాళ్ళు. అలాగని ఈయన పాటించిన సామాజిక న్యాయం ఎంతవరకు ఈ లిస్టులో కనిపించింది? ఇక్కడ సామాజిక న్యాయం అంటే ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి 18 ఇచ్చాక ఇంకా సామాజిక న్యాయం ఎట్లా అవుతుంది? అదే ఉంటే ఆయనే చెప్పేవాడు కదా బీసీలకు మేము ఇన్ని ఇచ్చాము. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి బీసీలు క్లియర్గా చెప్తున్నారు ఇన్నిట్లో ఇంతమంది ఇచ్చామన్నటువంటిది. వీళ్ళ దగ్గర ఆ ముక్క చెప్పలేకపోతున్నారు. ఓసీ సెట్లలో బీసీలకు ఇచ్చారు వీళ్ళు, అట్లా వీళ్ళు ఓసీ సెట్లో బీసీలకు ఏమి ఇచ్చారు అది చెప్పాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడానికి ఈ లిస్టు ఇవన్నీ చూస్తూ ఉంటే బాబు గారి పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి స్ట్రాటజీ, ఉమ్మడి వ్యూహం ఎంతవరకు కనిపించింది? అంటే బేసిక్గా ఇందులో నన్ను అడిగితే చంద్రబాబు నాయుడు వ్యూహం రచించారు, పవన్ కళ్యాణ్ అందులో దాన్ని ఏమంటారు ఉడత సాయం చేశారు. ఉమ్మడి వ్యూహం ఏం లేదా? ఉమ్మడి ఏం లేదు అందులో. ఇప్పుడు ఈ లిస్టు చూస్తే కనబడుతున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏమి బార్గెయిన్ చేసి సాధించింది ఏం లేకపోతే అప్పుడు నవ్వుకోవాల్సింది ఏంటంటే 24 సీట్లు హయ్యెస్ట్ బార్గెయిన్ చేశానంటే అప్పుడు వాళ్ళు 10 ఇస్తానన్నారే దీనికి ముందు 10 ఇస్తానంటే 24 దాకా తీసుకెళ్ళినట్టు అనమాట. అంతే తప్పించి ఆయన సాధించింది ఏం కనిపించలే. పవన్ కళ్యాణ్ సాధించింది ఇక్కడ పవర్ షేరింగ్ లేదు, ఎంపీల్లో పెద్ద ప్రాధాన్యత లేదు, ఎమ్మెల్యేలో 24 అదే ఎక్కువ వాళ్ళకి అన్నటువంటి తరహాలో తెలుగుదేశం వ్యవహరించితే ఈయన కూడా ఒప్పుకున్నాడంటే ఇంకా పవన్ కళ్యాణ్ సాధించింది ఏంటి? అక్కడ ఇచ్చింది తీసుకోవడంలో సాధించాడు. నిన్నటి వరకు నెంబర్ గురించి ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. ఈ రోజు నెంబర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకెంతకు మించి అయితే ఎవరు కదా, 24 మించి అయితే ఎవరు. ఈ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత చూస్తే ఇది బలవంతం ఒప్పందమా లేదంటే ఆయన అనుకున్నట్టు గౌరవప్రదమైన పొత్తు జరిగిందా? చంద్రబాబు కోరుకున్నటువంటి ఒప్పందం, పవన్ కళ్యాణ్ ఆమోదించిన ఒప్పందం. అంటే ఇందులో గౌరవప్రదం అనే పదానికి పవన్ కళ్యాణ్ గారు గౌరవం అదే అని ఫీల్ అయ్యి ఉంటారు, నా స్థాయి అదని ఫీల్ అయ్యి ఉంటారు. ఆయన చెప్తున్నది ఏంటి? ఒక విచిత్రమైనటువంటి ఈక్వేషన్ చెప్పారు. 3 పార్లమెంట్ స్థానాలు తీసుకున్నాం, ఆ లెక్కను చూస్తే 40 లెక్కేసుకోవాలి మనం అంటే. మరి అది లెక్కలు తెలియనటువంటి అమాయకులు, లేకపోతే కనుక పాపం చదువు తక్కువగా ఉండి ఏదో చిన్న చితక పనులు చేసుకుంటే జై పవనిజం అని అరుస్తుంటారు చూడండి, వాళ్ళని కన్విన్స్ చేయడానికి వాళ్ళకి 40. ఇప్పుడు నేను పొద్దునిందాక సోషల్ మీడియాలో చూస్తున్నాను చెప్పింది 40, 24 అనుకుంటున్నారు, మిగతా 16 అనేంతటి అమాయకత్వం, మూర్ఖత్వం, తెలివి తక్కువతనమో ఉంటే అట్లాంటి వాళ్ళ కోసం ఆయన మాట్లాడినట్టుంది. ఎందుకంటే బుర్రా బుద్ధి ఉన్నోడు ఎవడో కూడా నా 7 పార్లమెంట్ అంటే 7 అసెంబ్లీ 7 కూడా కదా, ఆయన 6 లెక్కేసినట్టున్నారు. అవి లెక్కేస్తే 20 అనేది లెక్కేసినట్టున్నారు. 21 ప్లస్ 24 45 అంటే 40 పైన మనం తీసుకున్నాం అని ఫీల్ అవ్వండి అంటే అప్పుడు ఆ లెక్కన ఏం చేయాలా? 22 × 7 వాళ్ళు లెక్కేసుకుంటే 154, 154 ఇది ఒక 150 అంటే ఎంత వచ్చినట్టు 300 సీట్లు పోటీ చేస్తున్నట్టు. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని లెక్కేయాలా? 175 ప్లస్ 25 × 7 అని లెక్కేయాలా? అప్పుడు 500 కంటే కొత్తగా అసెంబ్లీలో ఏదైనా మార్చాలి. అంటే మరీ ఇంత
జనాలు వెర్రిగొర్రెలు సర్ది అనుకోవడం ఎవడో చెప్పుకుంటున్నారేమో. సర్ది చెప్పడం అట్లా అనరు. సర్ది చెప్పడం అంటే ఎట్లుంటది, మనం 24 తీసుకున్నాం, ఇప్పుడు 24 గెలుద్దాం, నెక్స్ట్ ట్రిప్ మనం 50 అడుగుతాం అంటే దాన్ని సర్ది చెప్పడం అంటారు. మనము 10 ఏళ్ల ఒప్పందం అనుకున్నాం కదా, నెక్స్ట్ ట్రిప్ 50 తీసుకుంటాం, లేదా నెక్స్ట్ ట్రిప్ సగం తీసుకుంటాం, నెక్స్ట్ ట్రిప్ సగం అడుగుతాం, ఇప్పుడు 24 మనం గెలిపించండి మీరు, నెక్స్ట్ ట్రిప్ నేను సగం తీసుకొస్తా అనే ముక్క అంటే దాన్ని సర్ది చెప్పడం అంటారు. అంతేగాని ఇది సర్ది చెప్పడం అంటారా? కానీ కంపేర్ చేసుకుంటే వైసీపీ ఇప్పటి వరకు విడుదల చేసిన 7 జాబితాల్లో ప్రతి జాబితాలో కూడా మనం ఒక ట్విస్ట్ చూసాం. కొత్త వాళ్ళు రావడం, అభ్యర్థులు మార్చడం, ఎంపీలను ఎమ్మెల్యేగా చేయడం, ఎమ్మెల్యేలను ఎంపీలుగా మళ్ళీ వాళ్ళని కూడా మార్చడం. ఒకేసారి 94 మంది అభ్యర్థులను ప్రకటించేస్తే టీడీపీలో అటువంటి ట్విస్ట్ అటువంటి కసరత్తు ఏమన్నా కనిపించినాయా? నార్మల్గా జనరల్గా లిస్ట్ అలా తెచ్చి ముందెట్టేశారా? ఏం లేదు, అంత పెద్ద భారీ కసరత్తు ఏం లేదు. చంద్రబాబు గారు నోట్లో జరిగింది భారీ కసరత్తు. ఆయన చెప్పిన హయ్యెస్ట్ కసరత్తు ఏంటంటే IVRS చేశారు, వాళ్ళు ఇచ్చారు, ఇదిగోండి ఇన్ని వేల మంది నొక్కారు కాబట్టి దాని ప్రకారం వీళ్ళకి వచ్చిందండి అని చెప్పారు. అది అమలు చేయడమే ఆయన చేసిన అతిపెద్ద కసరత్తు. మిగతాది చెప్పాను కదా, ఎవడో సర్వే రిపోర్ట్ ఏదో చెప్పుకుంటారు, ఆ సర్వే రిపోర్ట్ ఏంటి చంద్రబాబు ఏది కోరుకుంటే ఆ పేర్లు చెప్పుకుంటారు. అబద్ధానికి IVRS ఎందుకు, సర్వేలు చేయడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? అంటే అవుట్పుట్ కనిపించాలి కదా. ఇప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన లిస్టులో కనిపించినాయి, ఎక్కడెక్కడ చాలా చోట్ల తెగించి ఇక్కడ ఈ అభ్యర్థిని పెట్టారు, ఓసీ ప్లేస్లో, కమ్మ ప్లేస్లో, బీసీని, రెడ్డి ప్లేస్ అని అనుకున్నా. ఇందులో అటువంటి మార్పులు ఏం కనిపించలేదు. కూడా తెగించినట్టే కదా, జనసేనకి తక్కువ ఇచ్చి భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టి కష్టపడి తన వాళ్ళకి సీట్లు ఇచ్చుకోవడం అంటే తెగించినట్టే కదా. అందులో కొన్ని చోట్ల అప్పటికే అసంతృప్తులైనా కూడా 23 మంది కొత్త వాళ్ళకి ఇవ్వడం అంటే తెగించినట్ట తమ్ముళ్ళని బొజ్జగించినట్ట తెగించినట్టు 23 మందికి ఇవ్వడం అంటే ఆషామాషయం కాదు. కొత్త వాళ్ళకి 23 మంది కొత్త వాళ్ళకి ఇచ్చారంటే ఆషామాషయం కాదు, తెగించినట్టే. అంటే జనసేనకి 24 ఇవ్వడం అనేది ఒక రకంగా తెలుగు తమ్ముళ్ళని కూల్ చేసినట్ట. తెలుగుదేశం వాళ్ళకి 24 ఇవ్వడం కూడా నాకు ఇష్టం లేదు. అంటే మనకి 50-60 అనుకున్నారు కదా, దాంతో తెలుగుదేశం వాళ్ళకి 24 కూడా ఇష్టం లేదు ఇవ్వడం. అసలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలన్నటువంటి రూట్లోనే ఉన్నారు. ఇప్పుడు అది వాళ్ళ లెక్క ఉంటది. ఇక్కడ బేసిక్ గా జనసేన వాళ్ళకి అసంతృప్తి ఉంటదని తెలిసినా కూడా తెగించి ఇచ్చినట్టే కదా. అది ఇంకా పవన్ కళ్యాణ్ గారు చూసుకోవాలి, ఆయన ఒప్పించుకోవాలి. రైట్, మొత్తానికి 118 స్థానాలకు సంబంధించి అయితే ఒక కొలిక్కొచ్చింది, ఒక లిస్ట్ అయితే ఖరారైంది. ఇక నెక్స్ట్ మిగిలిన లిస్టులో ఎలా ఉంటా, విడుదల చేసిన తర్వాత ఎలాంటి వ్యతిరేకత, ఎలాంటి తిరుగుబాటు చూడాల్సి వస్తుంది. అందుకు ప్రిపేర్డ్గానే ఉన్నాయి 2 పార్టీలు. చూద్దాం.